లైఫ్ లో ఫస్ట్ టైం వైసీపీకి సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే చెప్పిన మాట చెప్పినట్టుగా నిలబెట్టుకున్నారు కాబట్టి. ఎస్, తొక్కి పడేస్తాం అన్నారు, నిజంగానే తొక్కి పడేశారు. ఓ నిండు ప్రాణం తీశారు. సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారుతో తొక్కించి ఆ వృద్ధుడు గుజురు తీశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్రకి వెళ్ళింది ఎక్కడికి? అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతింటికి కాదు, తన పార్టీ గెలుస్తుందని పందెం కాసి ప్రాణాలు తీసుకున్న ఒక బెట్టింగ్ రాయుడు విగ్రహావిష్కరణకి. పోలీసులు ఆంక్షలు విధించినా లెక్క చేయలేదు, ఇంత మందికి పర్మిషన్ లేదన్నా పట్టించుకోలేదు. చివరికి మిగిలిందేంటి? తన పరామర్శ యాత్ర ఫలితం చెల్లించుకుంది ఒక ముసలి ప్రాణ మూల్యం. అదే పరామర్శ యాత్రలో హింసని ప్రేరేపిస్తూ ప్లకార్డు పట్టుకున్న మీ కార్యకర్త తీరుని మీరు ఖండించకపోగా వెనకేసుకొస్తూ సమర్థించారు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు దట్ మీన్స్ వైలెన్స్ కి లైసెన్స్ ఇస్తూ మీ కార్యకర్తలు మీరు రెచ్చగొడుతున్నారు. బెట్టింగ్ రాయుడు చచ్చిన 13 నెలలకి పరామర్శించడానికి వెళ్లిన మీరు మీ వల్ల ప్రాణం పోగొట్టుకున్న ఈ వృద్ధ అమాయక అభిమాని కుటుంబాన్ని పరామర్శించలేదు ఎందుకు? గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ చావుకు మీరు తప్పక చెల్లించదు భారీ మూల్యం.